Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఛానల్ని లైక్ చేయండి, మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా నేను ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఈనాడు వారు ప్రతి అంశం మీద ప్రతిరోజు కూడా రాస్తున్నటువంటిది. కొన్ని విషయం కక్కారా, ఈర్ష్యతో చేశారా కంటే వారు రాసినటువంటి దాని మీద యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఏంటి, దాన్ని ఎంత మటుకు నిజమనేటువంటిది మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే అన్ని పేపర్లు, సాక్షి పేపరు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు అన్నీ ఒకటే, వైసీపీ ఒకటే, తెలుగుదేశం పార్టీ ఒకటే, శర్మ గారు జగన్ గారి భక్తుడు అనుకుంటా కూడా కొంతమంది పెడితే కామెంట్స్ చేస్తుంటే నా మిత్రులు వాళ్ళు కూడా అందులో అనుమానం ఏం అక్కర్లేదు. ఇంకో కొంతమంది మిత్రులు చాలా బాగా ఉంది, నువ్వు ఇస్తున్నటువంటి ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఇంతకుముందు సరిగ్గా మనకు అందకపోవటం వల్ల వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు, అది నిజమే, ఎందుకంటే విషం చిమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది ఆ పేపర్లలో, మరి ఇంత దారుణంగా రాస్తున్నారు అని చెప్పననేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ రెండు రకాలైనటువంటి వాళ్ళు కూడా నా మిత్రులే. వారందరికీ కూడా తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయడానికి నేను వాళ్ళిద్దరినీ కూడా స్వాగతిస్తున్నాను. అయితే ఇవాళ రోజున మళ్ళీ ఇంకొక కొత్త అంశం ఏంటంటే, నేను రాబడిలో వెనుకబడి అనేటువంటిది ఇవాళ ఈనాడు వారు రాసినటువంటిది. దాంట్లో నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అయ్యో పాపం ఆంధ్రప్రదేశ్ అనుకునే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఒకవైపు లెక్కకు మించిన అప్పులైతే వాటిని తీర్చేందుకు మళ్ళీ అప్పులు చేయాల్సిన దారుణ దుస్థితి, మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోలేని జగన్ ప్రభుత్వ విధానాలు ఇవన్నీ రాష్ట్రాన్ని రివర్స్ పంథాలో నడిపిస్తున్నాయి అని చెప్పారు. మనం ఎన్నిసార్లైనా చెప్పనండి, అంటే ప్రతిసారి కూడా అప్పుల గురించి కాగు క్లియర్గా చెప్పింది. ఈ రాష్ట్ర విభజన నాటికి అప్పులు 1,53,346 కోట్లు అయితే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజుకి 4,12,288 కోట్లు. అంటే బాబు గారు చేసినటువంటి అప్పు 2.6 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వచ్చేసరికల్లా 2023 మార్చి నాటికి 6,38,217 కోట్లు. అంటే జగన్ గారు చేసినటువంటిది 2.25 లక్షల కోట్లు అనేటువంటిది మనం కేంద్ర ప్రభుత్వాన్ని, లేకపోతే కాగు, లేకపోతే పార్లమెంట్లో చెప్పింది నిర్మలా సీతారామన్ గారు, ఇవన్నిటినీ కూడా పక్కన పెట్టేసి అబద్ధాన్ని 10 సార్లు రాయటం అనేటువంటిది ఎంతవరకు మా మిత్రులందరూ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయమని నేను కోరుతున్నాను. ఇక నెక్స్ట్, అప్పుల రేటు జనరల్గా మనం తీసుకుంటాం. అప్పుల వృద్ధి రేట్ ఎంత ఉంది, జగన్ గారి ప్రభుత్వంలో ఎంత, బాబు గారి ప్రభుత్వంలో ఎంత, బాబు గారి ప్రభుత్వంలో ఎంత, జగన్ గారి ప్రభుత్వంలో ఎంత అని చూస్తే అప్పుల వృద్ధి రేటు బాబు గారి సమయంలో 22% ఉంది. అదే జగన్ గారి దాంట్లో 12% మాత్రమే ఉంది. ఇంకొకటి, స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో అప్పు 7.4% బాబు గారి సమయంలో ఉంటే 5.2% ఇవాళ జగన్ గారి ప్రభుత్వంలో ఉంది. రెవెన్యూ రాబడి పెరుగుదల అనేటువంటిది 6% చంద్రబాబు గారి సమయంలో ఉంటే 16.7% జగన్ గారి ప్రభుత్వం, 6% చంద్రబాబు గారి సమయంలో ఉంటే 16.7% జగన్ గారి ప్రభుత్వంలో ఉంది. నేనేమని చెప్తున్నానంటే, ఇటువంటి ఫిగర్స్, ఇవన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి కానీ, చాలాసార్లు పార్లమెంటులో వచ్చేటువంటి ప్రశ్నకి సమాధానాల విషయంలో కానీ కాగు కానీ చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ అప్పులు అనుకుంటా అప్పుల దుస్థితిలో ఉన్నదని చెప్పని మాట్లాడుతున్నారంటే దీన్ని ఏ రకంగా మీరు అర్థం చేసుకోవాలనేది మన యొక్క స్నేహితులకి లేదా మన విచక్షణకే వదిలేసుకుందాం. నెక్స్ట్, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అన్నది పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే తప్ప ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడదు. ఒక ప్రభుత్వం సరైన దృక్పథంతో ప్రజానుకూల అభివృద్ధికర విధానాలను అనుసరిస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే అభివృద్ధి పనులు చేసేందుకు వీలవుతుంది అని. జనరల్గా డెఫినెట్గా పక్క రాష్ట్రాలతోటి పోల్చుకోవటాలు, ఆదాయాలు అనేటువంటిది రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది. మరి తెలంగాణని మహారాష్ట్ర, ముంబై తోటి పోలుస్తారా? పోల్చాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఇట్ ఈస్ బాంబే ఈజ్ ఎ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. అయితే తెలంగాణను ఆంధ్రాని పోల్చుకోవాలా అని చెప్పని అడిగితే పోల్చుకుంటారు. ఇవాళ ఈనాడు వారు పోలుస్తాను అని చెప్పని అంటున్నారు. దాని మీద కూడా మనం ఒకసారి చూడాలి. నా వరకు అయ్యేటట్టయితే జగన్ గారి ప్రభుత్వం లేదా చంద్రబాబు గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఎంత రాబడి వచ్చింది, ఎంత వ్యయమైంది, ఎంత మూలధన వ్యయము, ఈ ఎంతమందికి పింఛన్లు ఇచ్చాడు చంద్రబాబు గారు, జగన్ గారు ఎంతమంది పింఛన్లు ఇస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకి జగన్ గారు ఖర్చు పెడుతున్నదంతా చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టాడు, వీటి మీద పోలిక తీసుకుని వస్తే చాలా బాగుంటుంది.
దాంట్లో ఫెయిల్ అవుతాం అనుకున్నప్పుడు జనరల్గా ఈ రకమైనటువంటిది రాస్తారేమో నాకు తెలియదు. ఒక్కసారి చూడండి, తెలంగాణతో పోలుస్తారట. ఆ తెలంగాణతో పాటు నేను వారు చంద్రబాబు గారి సమయంది, జగన్ గారిది కూడా మనం ఒకసారి చూద్దాం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తొలి 5 ఏళ్ళు, ఆ తర్వాత జగన్ పాలన ఉన్న 5 ఏళ్లను పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చి చూస్తే రాష్ట్రంలో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇట్టే అవగతం అవుతుంది. స్థూల ఉత్పత్తి పెరిగిందని దప్పు కొట్టుకోవడం కన్నా వాస్తవాలందుకు భిన్నంగా ఉన్నాయని రాష్ట్ర రాబడిని చూస్తే అర్థమవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు ఇలా. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా హయాంలో రాష్ట్ర ఆదాయం తెలంగాణతో పోలిస్తే ఎంత ఎక్కువగా ఉండేది. విభజన కారణంగా రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా, రెవెన్యూ లోటు ఇబ్బందులు ఉన్నా తెలంగాణను మించి మరీ సొంత ఆదాయం పొందగలిగేది. చంద్రబాబు హయాంలో 5 ఏళ్లు పాటించిన విధానాల వల్ల తెలంగాణ కన్నా ఏపీలో వరుసగా 28.70, 16.43, 19.41, 18.28, 13.07% మేర రాబడి అధికంగా వచ్చింది. అలాంటిది జగన్ పాలనలో చివరికి వచ్చేసరికి రాష్ట్ర ఆదాయం పడిపోయింది. ఏపీతో పోలిస్తే తెలంగాణ తన రాబడులను పెంచుకుని ముందడుగు వేసింది. 22-23లో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ 1% అధికంగా ఆదాయం పెంచుకుంది. ఒకానొక దశలో తెలంగాణ కన్నా ఏపీ ఏకంగా 28% అధిక రాబడి. ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే, చంద్రబాబు గారి సమయంలో 2014 నుంచి 19లో అంత రాబడి ఉండి అంత ఆదాయం ఆయన సొంతంగా పెంచుకోగలిగితే 2,000 కోట్ల రూపాయల కోసం స్టాక్ ఎక్స్చేంజ్లో బాండ్స్ని ఎందుకు అమ్మాడు చెప్పరు. విద్యుత్ శక్తికి, కరెంటుకి బాకీలు పెట్టి 60,000 కోట్ల రూపాయలు సుమారు రమారమి బాకీలు పెట్టేసేసి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా కేంద్రానికి గ్రిడ్కి కట్టాల్సినటువంటి కట్టకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? కాంట్రాక్టర్లు కూడా అప్పులు పెట్టేసేసి ఎందుకు వెళ్ళిపోయాడు? అంతేకాదు, ఇదే ఈనాడు పేపర్ వారు జగన్ గారు వచ్చినటువంటి రోజున మే 30న 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంది, రేపు పొద్దున్న 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకిను తర్వాత పింఛన్లు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వ్ బ్యాంక్ కోసం ఢిల్లీలో తిరగాల్సి వస్తుంది అని చెప్పారు కదా. అంటే మరి 100 కోట్ల రూపాయల ఆదాయంతో అంత సంపద సృష్టించినటువంటి మేధావి ఏమైంది? 100 కోట్లతోటి ఎందుకు ఉండిపోయింది? మరి ఇన్ని అప్పులు ఎందుకు చేశాడు? ఇవాళ అప్పులు కూడా మరి ఆయన సమయంలోనే 2.6 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశాడు అంటే సమాధానం ఉండదు. అసలు అట్లా రాసేయటానికి కూడా కొంచెం నిస్సగ్గుగా అట్లా రాసేయచ్చా మనకైతే తెలియదు. జర్నలిజం, ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్. ఇంకొకటి, ఇవాళ రోజున ఇక్కడికి వెళ్ళేసరికల్లా ఇంకొకటి చేసేసరికల్లా రాబడి దాంట్లోకి వెళ్ళి చాలా ఆశ్చర్యకరం ఏంటంటే, రిజిస్ట్రేషన్లో ఆదాయము తగ్గింది. రిజిస్ట్రేషన్స్ ఆదాయం తగ్గింది. నిజానికి తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ. అక్కడ రిజిస్ట్రేషన్లో భూముల క్రయ విక్రయాలు ఎంతో ఎక్కువ, అందువల్ల సహజంగానే ఆదాయం అధికంగా ఉంటుంది. అలాంటిది చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉండేది. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు 19,316.84 కోట్ల ఆదాయం వస్తే తెలంగాణకు 18,645 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో పరిస్థితులు మరింత దిగజారాయి. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎంతో పెరిగిపోగా ఏపీలో బాగా తగ్గింది. జగన్ ప్రభుత్వ భూములు, విలువలు, రిజిస్ట్రేషన్ల ఛార్జీలను 5 సార్లు పెంచినా ఇలాంటి దుస్థితి నెలకొని గమనం. జగన్ 5 ఏళ్ల పాలనలో రిజిస్ట్రేషన్ల ద్వారా మొత్తం ఆదాయం 33,604.52 కోట్లు కాగా తెలంగాణకు 49,169 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక్కడ ఒక్కసారి ఆలోచించి చూడండి. చంద్రబాబు గారి సమయంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం 316.8 కోట్ల ఆదాయం వచ్చిందిట. ఆ రోజున మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్లు ఏ రకంగా జరిగినాయి, బ్యాంకులు కూడా తెల్లారలు రాత్రిళ్ళు పనిచేసినాయి, ఇవన్నీ చూసాం. స్టాంప్ డ్యూటీలు ఎంత వచ్చిందో చూసాం. అయితే ఇవాళ తెలంగాణతో పోలుస్తున్నాడు కదా, నేను ఇది ఒక్కటి మీతోటి షేర్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్లలో చంద్రబాబు గారి సమయంలో వచ్చింది 19,316.84 కోట్లు అయితే, జగన్ 5 ఏళ్ల పాలనలో రిజిస్ట్రేషన్ల ద్వారా మొత్తం ఆదాయం 33,604.52 కోట్లు. అంటే ఎంత ఎక్కువ వచ్చినట్టండి? అటు ఇటుగా 1.5%, డబల్, అటు ఇటుగా డబల్ అనొచ్చు, లేదా కొంచెం అటు ఇటుగా వచ్చింది కదండి. మరి ఆ కంపారిజన్ ఎందుకు చేయండి మన రామోజీరావు గారు? జగన్ గారి ప్రభుత్వంలో 2 సంవత్సరాల పాటు కరోనా ఉండి రిజిస్ట్రేషన్లు లేవు, ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారి లాగా ఇక్కడ భూములు విలువలు పెరిగిపోయి కోట్లు కాలేదు. అయినప్పటికీ కూడా మరి చంద్రబాబు గారి ఆ సమయం 5 సంవత్సరాల్లో 19,316 కోట్లు వస్తే ఇవాళ 5 ఏళ్ళు ఇంకా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పటికే 33,604 కోట్లు వచ్చినాయంటే ఎవరి పరిపాలన బాగున్నట్టో మిత్రులు ఒకసారి ఆలోచన చేయండి. నెక్స్ట్, ఈయనే మళ్ళీ తెలంగాణతో పోల్చాడు. డెఫినెట్గా దాన్ని కూడా ఒక్కసారి చూడండి. 19,316.84 కోట్ల ఆదాయం వస్తే తెలంగాణలో 18,648.45 కోట్లు వచ్చింది. అంటే అటు ఇటుగా ఒక 600 కోట్లు ఎంతో ఎక్కువ వచ్చింది. మనమేమి ఎక్కువ అని కూడా పెట్టుకుందాం. ఇక్కడికి వచ్చేసరికల్లా మొత్తం ఆదాయం 33,604.52 కోట్లు కాగా తెలంగాణలో 49,169.9 కోట్ల ఆదాయం వచ్చింది అని కంపేర్ చేశాడు.
ఫస్ట్ జగన్ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కంటే డబుల్ ఆల్మోస్ట్ జగన్ గారి పరిపాలన వచ్చింది. తెలంగాణలో కంటే కొంచెం మనకు తగ్గిన మాట కనిపిస్తూ ఉన్నది. ఆయన సమయంలో నేను చెప్పాను కదా, రిజిస్ట్రేషన్లకి ఆ అమరావతి భూములు అవన్నిటికీ ఆ రోజున ఆ కాస్త తేడాని, అదేమి ఈయన 19,000, ఆ రోజు అక్కడ వచ్చింది 18,000 కోట్లు, ఇక్కడ 19,000 జగన్ గారి మన చంద్రబాబు గారి సమయం. కాబట్టి అంత పెద్ద తేడా ఏమీ లేదు, 666 కోట్ల ఎంతో ఉంది. ఇక్కడికి వచ్చేసరికల్లా మన పచ్చపత్రిక వారాంత పలుకులు ఆయన ఉంది, కొత్త పలుకులు ఆయన కోకాపేట భూములు 100 కోట్లు, దానిదంతా కూడా అదొక రకమైనటువంటి స్కామ్ అన్నట్టుగా ఆయన రాశాడు. మరి ఆ రకంగా ఆదాయం న్యాచురల్గా 100 కోట్ల రూపాయల భూములు ఆ రోజున అక్కడ అమ్ముడుపోతే, ఎట్లయితే అమరావతిలో అమ్ముడుపోతే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చిందో, అక్కడ కూడా కొన్ని భూములు అమ్ముడుపోయినాయి. అవి నేను మాట్లాడలేదండి, వారాంత పలుకులు వాళ్ళు మాట్లాడిందే చెప్తున్నా. వారాంత పలుకులు ఆయన రాసిన దాంట్లో ఆయన రాశాడు, ఈ 100 కోట్లకు అమ్ముడుపోయినటువంటి కోకాపేట భూములు వాటి మీదట ఆయన ఒక ఇది రాశాడు. దాన్ని బట్టి న్యాచురల్గా ఒక 10,000 కోట్లు ఎక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది నేను మాట్లాడలే. కానీ నేను ఇవాళ మన మిత్రులందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే, కంపేర్ విత్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ విత్ చంద్రబాబు నాయుడు పాస్ట్ 5 years గవర్నమెంట్. దానిలో ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా చంద్రబాబు సమయంలో 19,836 కోట్లు మాత్రమే వస్తే, 19,316 కోట్లు మాత్రమే వస్తే, ఇవాళ జగన్ గారి ప్రభుత్వంలో 33,604 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అనేటువంటిది దయచేసి మిత్రులు కూడా గ్రహించి, ఇటువంటివి రాసేటువంటి వాళ్ళని కొంత అయినా కూడా మీరందరూ కూడా ఒకసారి ఇట్లాంటివి చూడకపోతే ఏమనిపిస్తుందంటే నిజమేనేమో అని చెప్పాల్సింది. అసలు తెలంగాణని ఆంధ్రాని పోల్చడం ఏంటి? తెలంగాణ మిగులు బడ్జెట్ ఉంది ఆ రోజున, ఇక్కడ ఏమైనా రెవెన్యూ లోటు ఉందని చెప్పని వచ్చావు, చెట్టు కింద నుంచి నేను పరిపాలన చేస్తున్నాను అన్నావు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనకు ₹1 ఇవ్వట్లేదని అన్నావు, మోసం చేశాడు అని చెప్పని అన్నావు. అటువంటి పరిస్థితులలో అప్పులు చేసి చివరికి స్టాక్ ఎక్స్చేంజ్లో బాండ్లు అమ్మి అప్పులు పెట్టేసి కాంట్రాక్టర్లు కూడా వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు గారి గురించి ఇంకా మన ఈనాడు వారు ఇట్లా రాస్తున్నారంటే నాకు ఒక సామెతకు వచ్చింది, గుర్తొస్తుంది. బొంకర పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంతా అన్నాడట. అట్లుంది చంద్రబాబు గారిని భుజాన్ని వేసుకునేటువంటి రామోజీరావు గారి పరిస్థితి.